ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటని ఒక మారు చదువుదాం. కీర్తన 27:4 ఈ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కాబట్టి ఈ మాటను మనం చూసినప్పుడు రాజైన దావీదు పలికిన మాటగా మనం గమనిస్తాం. తన యొక్క ఆశ, తన కోరిక, తన ఉద్దేశం ఏంటంటే ఆయన రాజనగర్లో ఉన్న భోగాన్ని, భాగ్యాన్ని అనుభవిస్తూ ఉన్న తన జీవితంలో ఏది కొదువ లేకపోయినా సింహాసనం మందు ఆయన ఆసీనుడై ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి అనేటువంటి ఆశ, కోరిక, తపన ఈయన జీవితంలో కనబడుతున్నాయి. ఎందుకంటే తన చుట్టూ ఉన్న విలాసవంతమైన జీవితాన్ని బట్టి కానీ, తనకున్న ధనాన్ని బట్టి కానీ, సైన్యాన్ని బట్టి కానీ ఆయనకి సంతోషం లేదు, తనకి నెమ్మది లేదు. దేవుని సన్నిధిలో మాత్రమే నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది అనే విషయం ఈ రాజైన దావీదుకి బాగా అర్థమై ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో తన బ్రతుకు కాలమంతా, జీవిత కాలమంతా ఉండాలి అని దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడు. దాన్ని వెతుకుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం కూడా మీ జీవితాల్లో ఒకవేళ మీరు ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఒకవేళ మీరు కోరుకుంటే వాటి ద్వారా మీ జీవితంలో మరి అల్పకాల పాప భోగం, అది కొద్ది కాలం, కొద్దిసేపే మీ జీవితంలో మీరు సంతోషాన్ని పొందుతారు. కానీ ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఒకవేళ మీరు గడపాలి, దేవుని మాటలు వినాలి అనే ఒక ఆశ, ఆతృత మీకుంటే ఈ ప్రపంచంలో మీరు ఎంతో ప్రశాంతంగా మీరు బ్రతుకగలుగుతారు, జీవించగలుగుతారు. మీ జీవితాలు ఎంతో నెమ్మదిమయంగా ఉంటాయని మరొకసారి ఉదయకాలం మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీ జీవితాల్లో దేవుని సన్నిధిని కోరుకోండి, దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క మందిరంలో, ఆలయంలో ఉండాలని, మరొకసారి మీరు నెమ్మదిని, సంతోషాన్ని అనుభవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.